భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ టీటీడీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో సేవలు చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అక్కడ వాలంటీర్గా పనిచేయడానికి క్యూ కడుతుంటారు శ్రీవారి భక్తులు. అలాంటిది చైర్మన్ పదవి దక్కుతుందంటే అదో అదృష్టమే. ఆ సీటుకు ఎంతో విలువ, గౌరవం, క్యాబినెట్ ర్యాంకు ఉంటుంది. ఈ పదవి కోసం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ నుంచి పదుల సంఖ్యలో నేతలు రేసులో ఉన్నారు. ఆఖరికి ఈ పదవి ఎవరికి దక్కుతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఈ పదవి ఇస్తున్నట్లు వార్తలు రావడం, అబ్బే వద్దు బాబోయ్ అని తిరస్కరించినట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ కు లైన్ క్లియర్ అయిందని అమరావతి వర్గాల్లో ఒక్కటే చర్చ నడుస్తుంది. వాస్తవానికి వెంకన్న సన్నిధిలో పనిచేయటం ఆయన చిరకాల కోరిక. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా అభ్యంతరం లేదు, కానీ శ్రీవారికి సేవ చేసుకునే అదృష్టం కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబును 2014 నుంచి అడుగుతూ వస్తున్నారు. అయితే కొన్ని సమీకరణాల దృష్ట్యా ఇవ్వలేకపోయినప్పటికీ ఇప్పుడు ఇచ్చి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారట. దీంతో దాదాపు మురళీమోహన్ కే లైన్ క్లియర్ అయిపోయిందనే టాక్ నడుస్తుంది. మరోపక్క టీవీ5 చైర్మన్ కూడా ఈ రేసులో ఉన్నట్లుగా సమాచారం. అధికారికంగా చెప్పకపోయినా టీవీ5 అంటే టీడీపీనే అనే విషయం చాలా మందికి తెలిసిందే. చంద్రబాబుతో అవినాభావ సంబంధాలు కలిగి ప్రతిపక్షాలను తిట్టిపోస్తూ ఎప్పటికప్పుడు టీడీపీకి అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంలో టీవీ5 అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాగా ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో ఆయనకు మీడియా అవసరం ఎంతైనా ఉండనే ఉంది. మరి ఈ రకంగా ఆలోచిస్తే టీవీ5 చైర్మన్ కూడా టీటీడీ చైర్మన్ పదవి దక్కే అవకాశాలైతే భారీగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇప్పటికీ బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, భానుప్రకాష్ రెడ్డి, జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి అయితే లెక్కలేనంత మంది రేసులో ఉన్నారు. అయితే కేంద్రంలోని ఎన్డీఏ మాత్రం పూర్తిగా 5 ఏళ్లు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ 2.5 ఏళ్లు మాత్రం ఇవ్వాల్సిందేనని గట్టిగా అంటుందట. ఇక జనసేన అయితే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు తక్కువే, గెలిచాక మంత్రి పదవులు కూడా అంతంత మాత్రమే కదా, 5 ఏళ్లు చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనని అడుగుతున్నట్లు తెలిసిందే. ఇక టీడీపీ నుంచి అంటారా, జిల్లాకు 4-5 చొప్పున నేతలు ఉన్నారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీతో పాటుగానే టీటీడీ పోస్టులను భర్తీ చేస్తారని ప్రకటన రావడంతో ఈ పదవుల పంపకం ఎప్పుడవుతుందో, ఆ అదృష్టం తమని వరిస్తుందో లేదో అని ఆశావాహులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.